జాజిరెడ్డిగూడెం మండలం ప్రజలకు మరియు తిమ్మాపురం గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూసిన విధానంలో పువ్వులతోటి దేవుణ్ణి పూజించడమే చూస్తున్నాం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పువ్వులనే దేవుడిగా కొలిచి చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మహిళలందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఈ పండుగని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పండుగ చేయడం మనందరికీ చాలా గర్వకారణం. మహిళలందరూ ఎంతో ఆనందంతో సంబరాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. కాబట్టి మా తిమ్మాపురంలో కూడా ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా ప్రజలందరికీ పూలను పంచి అక్క చెల్లెలందరినీ ఆడంబరంగా పండుగ జరుపుకోవాలని, ఈ పెద్ద ఎత్తున గుర్తుండిపోవాలని, ఈ వైభవంగా జరుపుకోవాలని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇదంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనతే. అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు వెనుకంటే ఉండాలి ఎల్లప్పుడూ కూడా అని కోరుకుంటున్నాను. మగవారికి అందరికంటే ముందుగానే రేపు మన పండుగ కాబట్టి మా గురించి చెప్పరా అనుకుంటారు. మీకు కూడా అందరికంటే ముందుగా దసరా శుభాకాంక్షలు రేపు మిమ్మల్ని జరుపుకుందాం. ఈరోజు ఈ యొక్క
బతుకమ్మ పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా యొక్క తిమ్మాపురం ఆడపడుచులకు సోదరీమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు హాజరైనటువంటి సూర్యాపేట రూరల్ మండల జడ్పీటీసీ సభ్యులు మా మామగారు జీడి భిక్షం గారికి మన గ్రామ బిడ్డ పక్క మండలం నుంచి జడ్పీటీసీ కావడం అనేది ఆశమాషి ముచ్చట కాదు. ఎందుకంటే ఈ ఊరుకు ఈ నీళ్లకు అంత చైతన్యం ఉన్నది. అందుకే పక్క మండలం పోయి జడ్పీటీసీ కాగలిగిండు. ఈ యొక్క జడ్పీటీసీగా ఆశీర్వదించినటువంటి గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడ కానీ దేవుణ్ణి పూలతో కొలుస్తారు. కేవలం తెలంగాణలోనే పూలనే దేవునిగా కొలిసే గొప్ప పండుగ మన ఆడపడుచుల పండుగ, బతుకుదెరువు పండుగ, బతుకమ్మ పండుగకు ఇచ్చేసినటువంటి మా యొక్క అక్కా చెల్లెళ్లకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ యొక్క పండుగ వచ్చేసారి కూడా ఇంతకంటే గొప్పగా జరుపుకోవడానికి మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు పోతానని చెప్పేసి అని తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఈ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పేసి అని మీ అందరు కూడా మళ్ళొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.